ఏపీ జలదోపిడీపై పోరుబాటకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కృష్ణా, గోదావరి జలాల్లో జరుగుతోన్న అన్యాయంపై గలమెత్తేందుకు రంగం సిద్ధం చేసింది. నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించబోతున్నారు. మా నీళ్లు మాకేనని గొంతెత్తి నినదించబోతున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19న బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు భేటీ నిర్వహిస్తారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సమావేశంలో ప్రత్యేక చర్చ జరగనుంది. గోదావరి, కృష్ణా జలాలను ఏపీ కొల్లగొడుతున్నా రేవంత్ సర్కార్ మొద్దు నిద్రపోతోంది. ఏపీ జలదోపిడీని అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ క్రమంలో సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోతుగా చర్చించే అవకాశం ఉంది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ హయాంలో 90 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్ర ప్రభుత్వం ముందు చెప్పడం సరికాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లడం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అవుతోందని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకం 2వ దశ ఏ విధంగా పూర్తవుతుందో రేవంత్ సర్కార్ చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీల తీరు ఆమోదయోగ్యం కాదు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి ఒక్కరూ మాట్లాడిన పాపాన పోలేదు. తెలంగాణ ప్రయోజనాలకు, రైతాంగ ప్రయోజనాలకు బీజేపీ గండి కొడుతోందని స్పష్టమవుతోంది. సాగునీటి విషయంలో కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని, కావేరీ నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీకి సహకరిస్తోన్న బీజేపీ విధానాన్ని ఎదుర్కోవాలంటే పోరాటమే శరణ్యమని కేసీఆర్ చెబుతున్నారు. తెలంగాణ సమాజం ఆ దిశగా ప్రత్యక్ష పోరాటాలు చేయాలని పిలుపు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చుంటే ఈ పాటికి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి నీళ్లందేవి. నల్గొండ ప్రజల, రైతుల ప్రయోజనాలు కాపాడబడేవి. తెలంగాణ ప్రయోజనాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయిలేదు. ఇక్కడి ప్రజలపై పూర్తి నిర్లక్ష్య వైఖరిని రేవంత్ సర్కార్ ప్రదర్శిస్తోంది. ఈ ప్రాంత ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. 2 ఏళ్లు గడిచినా రైతుల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ సమాజం మౌనం వహించడం సరికాదు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కృష్ణా జలాల్లో కేవలం 45 టీఎంసీలకు ఒప్పుకోవడం అనేది ఘోరాతి ఘోరం, దుర్మార్గం. సాగునీటి విషయంలో తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో బీఆర్ఎస్ ఎప్పటికీ రాజీ పడబోదు. కీలక సమయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాలు సహా పలు అంశాలను ఈ నెల 19న నిర్వహించే సమావేశంలో చర్చిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.